మాజీ ఐపీఎస్ అధికారి హనుమంతరెడ్డి గారిని వైఎస్ఆర్ గారితో వారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు ఇచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, ముఖ్యంగా మా గ్రాట్ మిత్రులకు, సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. రాజశేఖర రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. ఎన్ని చెప్పినా ఎన్ని రోజులైనా తరగకుండా జరుగుతుంది. ఆయన చేసిన కార్యాలు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటే, ముఖ్యంగా ఆయన చేసింది ఫీజు రీఎంబర్స్మెంట్, తర్వాత ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్. అది చాలా గొప్ప విషయము. అది మామూలుగా అందరూ ప్రతి పార్టీ కూడా ఏదో స్లోగన్స్ చెప్తున్నారు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు మేము ఉద్ధరిస్తామని. అయితే ఇది కాకుండా ఆయన చేసిన నిజంగా వాస్తవంగా జరిగింది ఫీ రీఎంబర్స్మెంట్. ఒక పేద కుటుంబంలో ఎవరైనా ఒకరు ఇంజనీర్ కానీ ఒకరు డాక్టర్ అయితే ఆ మొత్తం ఆ ఫ్యామిలీ అంతా దాని రూపురేఖలు మారిపోతాయి. ముఖ్యంగా ఫీ నుండి అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా చాలా బాగా చేశారు. చాలా అది గొప్ప ఐడియా. అది అందరికీ చాలా ఉపయోగపడింది. దానికి ఆ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేస్తూ ఆయన తనయుడు జగన్ గారు దాన్ని ఎక్కువగా విద్య అమోఘంగా దాన్ని ఇంకా ఎక్కువ చేసి చాలా గొప్పగా చేశారు. అలాగే ఇంకా చాలా గొప్ప పనులు చేశారు. అయినా కూడా కొన్ని కారణాల వల్ల ఇవన్నీ ఇందాక కొన్ని రీజన్స్ చెప్పారు, దానివల్ల కానీ ఏదన్నా కానీ ముఖ్యంగా మన పట్టుదలలో, మన విశ్వాసంలో, మన ప్రయత్నంలో కొంత లోపం కనిపించింది వల్ల దానివల్లనే ఈసారి ఓడిపోయారు. మీరు ఇలాగా ఇందాకకు చాలా తప్పట్లు వెళ్ళి జై 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 అని చెప్తున్నారు. దాంతో మనం గెలవలేము. మీరందరూ మీ ఊర్లోకి వెళ్ళి ఇదే ఉత్సాహంతో, ఇదే పట్టుదలతో ఇప్పటి నుంచి మన అభిమానులు, మనకే వ్యతిరేకంగా చేసిన వాళ్ళందరినీ నచ్చజెప్పి వాళ్ళందరినీ ఒక తాటికి తెచ్చి 29 ఎలక్షన్లో అందరూ గట్టిగా పనిచేస్తేనే గెలుస్తాం. కానీ ఊరికే మనం కేరింతలో ఇవి కొడితే మనం గెలవలేము. కాబట్టి మీ అందరికీ అది మనవి చేస్తున్నాను. అందరికీ ఇప్పటి నుంచి మీ ఊర్లో చేయండి. చేస్తే తప్పకుండా మనం సక్సెస్ వస్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి ఈ కార్యకర్తలకు, ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారికి నా థ్యాంక్స్ చెప్తూ నమస్కారం.